ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ఇరవై 25వ వచనము నుంచి 33వ వచనము వరకు. అప్పుడొక గొప్ప జనసమూహము యేసు వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యలను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయాను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడ. అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపను. కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడునూ నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. ఇంతకు ముందు పరలోక రాజ్యము చేరడానికి సులువైన సురక్షితమైనటువంటి మార్గము దీనత్వము అనే గుణము అనే ధ్యానము చేశాము. ఈ దీనత్వము అనేటువంటి గుణము కూడా మనము కేవలము ప్రభువు నుంచి మాత్రమే నేర్చుకోవాలి, ఆయన వద్ద మాత్రమే తర్ఫీదు పొందాల్సి ఉంటుంది అని కూడా మనము ధ్యానము చేశాము. అయితే ఈ సులువైనటువంటి మార్గమైన దీనత్వము అనేటువంటి ఆ మార్గములో పయనించడానికి, ఆ సుగుణాన్ని మనము అలవాటు చేసుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రయాణము కోసము కార్యదక్షత చాలా అవసరమై ఉంటుంది. కార్యదక్షత అంటే ఏదైనా కార్యాన్ని సాధించడానికి దీక్ష బోనడము. మనము ఈ రోజుల్లో రకరకాల దీక్షలో అన్ని విశ్వాసాలలో కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి ఏ కార్యాన్ని సాధించాలి అన్న దీక్ష పూనాలి. ఆ దీక్ష పూనినప్పుడు దానికి రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నియమ నిబద్ధతతో పాటిస్తే తప్ప ఆ దీక్ష ఫలించదు. అలాగే ఈ దీనత్వం అనేటువంటి సుగుణములో ప్రయాణం చేయడానికి లేక మార్గములో ప్రయాణం చేయడానికి మనలో కూడా కార్యదక్షత ఉండాలి. మనము స్వీకరించేటువంటి లేక మనము పూనేటువంటి ఈ దీక్షలో మనకు 4 ప్రముఖమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేమిటి అంటే, మొట్టమొదటిది దైవ చిత్తము. మనము ఈ స్వీకరించినటువంటి దీక్షను సక్రమంగా పూర్తి చేయాలి అంటే అందుకు దైవ చిత్తాన్ని తెలుసుకోవడము చాలా అవసరము. మనము జ్ఞాన గ్రంథములో 9వ అధ్యాయము 17వ వచనములో చెప్పబడుతూ ఉంది, నీవు జ్ఞానమును దయచేసిననే తప్ప
స్వర్గము నుండి పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకొనగలడు. దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి అన్నా మళ్ళీ భగవంతుడే మనకు సాయం చేయాలి, తన ఆత్మను మనకు అనుగ్రహించాలి. అందుకే ప్రభువు మోక్షారోహణమయ్యే ముందు తన శిష్యులపై శ్వాస ఊది పవిత్రాత్మను పొందండి అని చెప్పి అంటూ ఉన్నారు. మీరు మాట్లాడాల్సినటువంటివి కూడా పవిత్రాత్మే మీకు తెలియచేస్తారు అని కూడా మరో సందర్భంలో అంటూ ఉన్నారు. సమస్త విషయాలను మీకు ఆత్మ బోధిస్తుంది అని చెప్పి కూడా ప్రభువు అంటూ ఉన్నారు. కాబట్టి పవిత్రాత్మ గనుక మనలో లేకపోయినట్లయితే, పవిత్రాత్మను దేవుడు మనకు అనుగ్రహించకపోయినట్లయితే మనము దేవుడి చిత్తము ఏమిటి అనేది తెలుసుకోవడము దుర్లభమవుతూ ఉంటుంది. ఈ కారణము చేతనే మనము కాస్త బుద్ధి జ్ఞానము వచ్చి రాగానే భద్రమైన అభ్యంగనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఇస్తూ ఉంటాము, లేక పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము అని చెప్పి అంటూ ఉంటాము. ఈ దివ్య సంస్కారము ద్వారా మనము ఆత్మ యొక్క 7 వరాలను అనుగ్రహాలను పొందుతూ ఉంటాము. తద్వారా ఎదిగేటువంటి వయస్సులో ఉన్నటువంటి ఆ బిడ్డలు ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ దైవ చిత్తాన్ని గనక మనము తెలుసుకోలేకపోయినట్లయితే మళ్ళీ మన జీవితము విఫలమవుతూ ఉంటుంది. ఎందుకోసము అంటే జ్ఞాన గ్రంథకర్త మళ్ళీ చెబుతూ ఉన్నారు 9వ అధ్యాయము 13, 14 వచనాలలో, నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలో మమ్మో పెడత్రోవ పట్టించను. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని నిరోధించను. సహజంగానే మనమంతా బలహీనులం కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మనలను పెడత్రోవ పట్టిస్తూ ఉంటాయి. మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆశలు, ఆశయాలు ఇవన్నీ కూడా మనలను ఈ దీనత్వము అనేటువంటి మార్గములో నుంచి వేరో మార్గములోనికి నడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఎందుకు అలాంటి బలహీనతలు వస్తూ ఉన్నాయంటే ఆయన అంటూ ఉన్నారు, ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని నిరోధించను. మనకు బుద్ధి జ్ఞానము ఉన్నాయి, దేవుడు సహజంగా తన జీవాన్ని పోశారు కాబట్టి పుట్టుకతోటే వస్తూ ఉన్నాయి. దానితో పాటు ఇందాక అనుకున్నట్లుగా పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనము ద్వారా పవిత్రాత్మను పొందుతూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈ మట్టి శరీరము ఉందే, దీనికి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. తాను అందంగా కనబడాలి అని కోరుకుంటూ ఉంటుంది, అందరిలోకి గౌరవాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉంటుంది, వివిధ రకాలుగా తనను తాను అలంకరించాలి అని కోరుకుంటూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆశలు, కోరికలు, తినడం దగ్గర నుంచి వేసుకునేటువంటి దుస్తులు, లేక ఉండేటువంటి సౌకర్యాలు అన్నిటినీ కూడా అది కోరుకుంటూ ఉంటుంది. ఆ కోరుకోవడం తప్పు కాదు, కానీ మనము దాన్ని యాగలో పడి మన బుద్ధి జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాము. వాటిని సంపాదించుకోవడానికి లేక మట్టితో కూడినటువంటి ఈ శరీరాన్ని సంతృప్తి పరచడానికి అనేక సార్లు మనిషి పెడత్రోవ పడుతూ ఉంటాడు. ఈ విధముగా మనలను ప్రక్కదారి పట్టిస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆలోచనమైనటువంటి బుద్ధిని అది నిరోధిస్తుంది అని చెప్పి జ్ఞాన గ్రంథకర్త చెబుతూ ఉన్నారు. అందుకే దైవ చిత్తం ఏంటో తెలుసుకొని తదనుగుణముగా జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. చివరకు ప్రభువే ఈ లోకములో తాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి అంటూ ఉన్నారు. తన ఇష్టాయిష్టాలను గురించి ఏనాడో ప్రభువు పట్టించుకోలేదు, కానీ దైవ చిత్తం ఏంటో ఎప్పటికప్పుడు రకరకాల వ్యక్తుల ద్వారా తెలుసుకొని తదనుగుణంగా తన జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో మనము గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితేనే. 33 ఏళ్ల పాటు జీవించినటువంటి ప్రభువు చివరిలో చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, నీవు నాకు అప్పగించినటువంటి పని మాత్రమే చేశాను, నా సొంత పని చేసుకోలేదు.
నాకు అనుకూలమైనటువంటి పనులు చేసుకోలేదు, నాకు ఆనందాన్ని కలిగించేటువంటి పనులు చేసుకోలేదు. కానీ నీవు ఏ పనైతే నాకు అప్పగించావో, ఏ బాధ్యతనైతే నా భుజస్కంధాల మీద వేశావో దానిని మాత్రమే నేను పరిపూర్తి చేశాను. తద్వారా నీకు ఈ లోకమున గౌరవాన్ని తీసుకుని వచ్చాను. నన్ను పంపించడం ద్వారా నీవు మహిమ పరపబడుతూ ఉన్నావు. అది నా క్రియల ద్వారా జరిగిందని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనములో మనము గమనించినట్లయితే ఒలివేత వనములో ప్రభుని ప్రార్థనను చూస్తూ ఉన్నాము. తాను ఈ బాధలు భరించలేక ఈ పాత్ర నా నుండి తొలగించమనే ప్రార్థన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఏమంటున్నారు? నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. ఈ బాధలు నేను పడాలి అనుకుని నీవనుకుంటే ఖచ్చితంగా పడతాను. నా శరీరము ఈ బాధలను పడలేను అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈ మట్టి శరీరం యొక్క మాట నేను వినను, నీ చిత్తమే నాలో నెరవేరాలి అని చెప్పి ప్రభువు చాలా స్పష్టంగా అక్కడ చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే ఈ విధముగా ప్రభువు యొక్క లేక దైవ చిత్తాన్ని తెలుసుకొని తమ జీవితాలను మలచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు తన తల్లి సోదరుల స్థాయికి ఎదుగుతారు అని చెప్పి ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అందుకే పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా దైవ చిత్తాన్ని పాటించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ దైవ చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి మార్గము ఇందాక అనుకున్నట్లు ఈ భద్రమైన అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ మనకు వసగబడ్డారు. ఆ పవిత్రాత్మను వినియోగించుకుంటూ ఆ ప్రేరణను మనము స్వీకరిస్తూ మనకున్నటువంటి అందుబాటులో అవకాశాలు ఉన్నటువంటి వాటిని బైబిల్ గ్రంథ పఠనమే కావచ్చు, దివ్య సంస్కారాల స్వీకరణే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, లేక శ్రీ సభ మనకు అందించేటువంటి వివిధ రకాలైన బోధనలే కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, చుట్టుప్రక్కలనున్న మనుషులే కావచ్చు, ఎవరి ద్వారానైనా సరే ఇదిగో మనకు దైవ చిత్తము తెలుసుకునేటువంటి అవకాశము ఉంది. ఇవన్నీ కూడా మార్గాలు. కాబట్టి వాటిని వినియోగించుకొని దైవ చిత్తాన్ని మనము ఎప్పుడైతే గ్రహించి తదనుగుణముగా మన జీవితాలను మలచుకుంటామో అప్పుడే మనము సురక్షితముగా దైవ రాజ్యములో ప్రవేశించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనం చాలా ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము పరలోక జపాన్ని. దానిలో ఏం చెబుతూ ఉన్నాము? మీ చిత్తము పరలోకమందు నెరవేరనట్లు భూలోకమందు నెరవేరనగాక. మనం చెప్పేటువంటి ఆ మాటలకు సార్థకత కలుగుతూ ఉంటుంది, లేక అర్థవంతంగా మనము ఆ ప్రార్థనను చేసినటువంటి వాళ్ళమవుతాము. ఇక రెండవ లక్షణము నియమబద్ధమైనటువంటి ప్రణాళిక. మనం ఏ పని చేసినప్పటికీ లేక ఏ దీక్ష పూనినప్పటికీ నియమబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రణాళిక లేనటువంటి ఏ పనైనా సరే విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభువు మనము ఈరోజు చదువుకున్నటువంటి ఉపమానములో లూకాసు వార్త 14వ అధ్యాయములో చదువుకున్నట్లుగా ఏమంటూ ఉన్నారు? గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించే దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా. మనం కూడా ఈ రోజుల్లో అదే చేస్తూ ఉంటాము కదా. ఒక బిల్డింగ్ కట్టాలి లేక ఇల్లు కట్టాలి అనుకుంటే ముందుగా మనం కూర్చొని దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి వేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత మరి ఎక్కడెక్కడ మనం లోన్లు సంపాదించుకోవాలి, ఎక్కడెక్కడ అప్పులు చేయవచ్చు, లేకపోతే ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి లేక వేరే భూములను తాకట్టు పెట్టి ఎంత సంపాదించుకోవచ్చు, ఆ తర్వాత మొత్తం కలిపి ఈ నిర్మాణానికి సరిపోతుందా లేదా అనేటువంటిది లెక్కలు వేసుకొని ఆ తర్వాతనే మనం నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. కొన్నిసార్లు దశల వారీగా కూడా మనము నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా ప్రణాళిక అనేటువంటిది మన జీవితానికి అవసరము. ఏ ప్రణాళిక లేకుండా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి అనుకుంటే ప్రొద్దున్న లేవడం, తినడం, పనులకు పోవడం, మళ్ళీ రావడం, తినడం, పడుకోవడం అంతే అయిపోతుంది మన జీవితం. దానికి ఒక అర్థం ఏమీ ఉండదు. చాలాసార్లు నేను కాస్త యూత్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదండి. ఏం చేయకపోతే ఎందుకు మరి?
ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యను అంటే కుదరదు. అక్కడ ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధించాలి అనేటువంటి కార్యదక్షత ఉండాలి. నువ్వేం సాధిస్తావు అనేటువంటి లక్ష్యము ఉండాలి. అందుకే నేను మొదటిసారి యూత్ మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు అసలు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, ఎందుకు కావాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళని అవలోకన చేసుకునేటట్లు చేశాను. ఆ లక్ష్యము అనేటువంటిది లేకపోతే ప్రణాళిక ఉండదు. ప్రణాళిక అనేటువంటిది లేకపోతే మనం ఎందుకు జీవిస్తున్నాము అనేటువంటిది మనకు అర్థం కాదు. అందుకే ఆ తర్వాత కుటుంబ జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయంటే ఎందుకు? ఇదే కారణం. ఒక ప్రణాళిక లేదు, ఒక లక్ష్యం లేదు జీవితానికి. ఆ లక్ష్యం లేనప్పుడు మనం ఎందుకు ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటి దానికి అర్థం ఉండదు. ఆ అర్థం లేకపోతే ఇందాక అనుకున్నట్లుగా ఈ మట్టి శరీరం ఏం చేస్తుంది? పెడత్రోవలు పట్టిస్తూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మనము నియమబద్ధమైనటువంటి ప్రణాళికను వేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎవరు మామూలుగా ఇప్పుడంటే మనం ఇంజనీర్లను పిలుచుకుంటాము, ప్రణాళిక ప్రతిదానికి కూడా మనము రెక్కలు జమాలెక్కల ఖర్చులు అన్నీ కూడా చక్కగా వేయించుకుంటూ ఉంటాము. మరి మన జీవితాలకు ఏ ప్రణాళిక వేసేది ఎవరు ఆ ఇంజనీరు అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే మన జీవిత విధానానికి, జీవిత నియమాలకు ప్రణాళిక వేసేటువంటి ఒక ఇంజనీరు. ఆయన తన ఆత్మ ద్వారా మనకు ప్లాన్ వేస్తూ ఉన్నారు, మనకు ప్రణాళిక వేస్తూ ఉన్నారు. తద్వారా దాని ప్రకారము మనము ముందుకు పోవడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి మార్గాలను కూడా ఆయనే మనకు చూపిస్తూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా కూడా ఆయన వేసినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము నియమబద్ధంగా చేసుకుంటూ పోవడమే. అందుకే ప్రభు మరో ఉపమానాన్ని చెప్పారు. ఏమంటూ ఉన్నారు? యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు తన 10,000 సేనతో శత్రురాజు 20,000 సేనలను ఓడించగలనా లేదా అనేటువంటిది కూడా పర్యాలోచన చేస్తాడు. అలాగే మనం కూడా చేయాలి. లక్ష్యం మన ముందుంది, చేరుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేటువంటిది. కొన్నిసార్లు చేరుకోలేమో అనిపిస్తూ ఉంటుంది. చేరుకోగలిగితే ఓకే, చేరుకోలేకపోతే ఓడిపోవడమేనా? వాస్తవానికి ఓడిపోకూడదు. ప్రభు ఏం చెబుతూ ఉన్నారు మళ్ళీ అక్కడ? తాను గనక ఆయనను గెలవలేను అనుకుంటే సంధి చర్యలు చేస్తూ ఉంటాడు, సఖ్యతను చేకూర్చుకుంటూ ఉంటాడు, తనములో ఉన్నటువంటి ఆ వైరాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు. అలాగే మన ప్రణాళికలు కూడా ఉండాలి. అయితే గెలుపు లేకపోతే ఓటమి అనేటువంటిది కాదు. ఎప్పటికప్పుడు మన ప్రణాళిక మన జీవిత విధానానికి అనుగుణంగా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దానిని మలచుకోవాలి. ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాను, ఆ లక్ష్యాన్ని సాధించడానికి అసలు ఏమీ సహకరించటలేదు, ఎంత పట్టుదలతో చేసినా, అప్పుడు ఆ లక్ష్యాన్ని మార్చుకుంటాను. ఏదో ఒకటి సాధించడమే ధ్యేయము కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి దాన్ని సాధించడానికి. కానీ ఓటమి అనేటువంటిది మాత్రము జీవితంలో ఉండకూడదు. అది ముఖ్యమైనటువంటి సూత్రము. నేను సాధించే తీరుతాను. దేవుడు నాకు బుద్ధి, జ్ఞానము, వరాలు అన్నీ కూడా ఇచ్చారు. ఈ అవకాశాలను వినియోగించుకొని వీటితో నేను దేనిని సాధించగలను అనేటువంటిది ప్రణాళిక వేసుకొని దానిని నేను సాధిస్తాను. ఏది సాధించకుండా నేను ఊరికే తింటున్నాను, కూర్చున్నాను అనుకుంటే మన జీవితాలు వృధా, మనము జన్మించడమే వేస్ట్. కాబట్టి మన జీవితానికి ఒక అర్థము ఉండాలి అంటే, మనకు రావలసినటువంటి దైవరాజ్యాన్ని స్వంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టుదలతో మన లక్ష్యం కోసము కృషి చేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పటికప్పుడు అనువైనటువంటి ప్రణాళికలు అవసరమైతే మార్చుకుంటూ నియమబద్ధమైనటువంటి ఆ ప్రణాళికలలో మనము వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడే సైతాను మనకు అనేకమైనటువంటి శోధనలు కలిగిస్తూ ఉంటాడు. మన చుట్టుప్రక్కల వాళ్ళ నుంచి ఇబ్బందులు రావచ్చు, లేక మన వాళ్ళ నుంచే ఇబ్బందులు రావచ్చు, లేక చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి ఇబ్బందులు రావచ్చు. రకరకాలైనటువంటి శోధనలు, వ్యామోహాలకు మనము బలి కావచ్చు. కానీ అన్నిటినీ కూడా మనము అధిగమించాలి. దేనికి లొంగిపోకూడదు. ఎందుకు అంటే ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం అన్నీ వదిలేస్తాం, దాంట్లో డౌటే లేదు. ఆ లక్ష్యం ఎప్పుడూ మన మైండ్లో ఉంటూ ఉంటే ఖచ్చితంగా అన్నిటినీ, దేనికి మనము ఏ బలహీనతకు లొంగిపోకుండా గట్టిగా ఉండడానికి
మనకు అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ఆయన జ్ఞాన గ్రంథకర్త ఏం చెబుతూ ఉన్నారు? ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని నిరోధించును. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకున్నటయే మాకు కష్టము. చుట్టుప్రట్లనున్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలయను. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకొనగలవాడెవడు? మన జ్ఞానముతో మన శక్తితో మనం ఇప్పుడు ఏది సాధించలేము. కానీ ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉండటం కదా, ఆయన అసలు మనలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. మనలనే తనుగా మార్చుకున్నారు, లేక తానే మనగా మారిపోతూ ఉన్నారు. మన ఆలోచనలలో ఆయన ఉంటున్నారు, మన భావాలలో ఆయన ఉంటూ ఉన్నారు, మన క్రియలలో ఆయన ఉంటూ ఉన్నారు, మన నిద్రలో, లేమిలో, కలిమిలో, అన్నిటిలో, ప్రతి దాంట్లో ఆయన మన శరీరంలో, మన రక్తంలో కలిసిపోయి ఉంటూ ఉన్నారు. ఇంకా నాకు చేతగాదని ఎలా చెప్పగలవు? నాకేమీ లేదని నువ్వు ఎలా చెప్పగలవు? ఉన్నటువంటి దానిని ఎలా వినియోగించుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి. లేకపోతే ఈ మట్టి శరీరము మన మీద పెత్తనం చేస్తుంది. అది పెత్తనం చేయడం కనుక మొదలుపెట్టిందంటే సకల విధములైనటువంటి దుర్గుణాలు, వ్యసనాలు మనలో వచ్చి చేరతాయి. అప్పుడు మన జీవితాన్ని మనమే చేతుల నాశనము చేసుకున్నటువంటి వాళ్ళముగా మారుతూ ఉంటాం. అందుకే అన్ని బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. బలహీనతలు ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి, అయినా సరే వాటిని ఎప్పటికప్పుడు బయటికి త్రోసివేయడానికి మనము క్రీస్తుతో కలిసి ఆయనను ఆలంబనగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనము చేయాలి. మనలో ఉన్న ఈ బలహీనతలను గుర్తించే ప్రభువు ఒక నియమబద్ధమైనటువంటి ప్రణాళికను మన జీవితానికి తయారు చేస్తూ ఉన్నారు. తల్లి గర్భము నుంచి పొడమి గర్భము వరకు, పుట్టుక నుంచి మరణము వరకు మనకు ఒక నియబద్ధమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏమిటి అది? మనం పుట్టంగానే పాపపు లోకములో పుడుతూ ఉన్నాం కాబట్టి పాప స్వభావము నుంచి మనలను తప్పించడానికి జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నారు. పాపము లేకుండా దేవుని బిడ్డగా మారినటువంటి మనిషి దేవుని బిడ్డగా ఎదగడానికి, దైవ మనస్తత్వాన్ని పొందడానికి, తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా బిడ్డలు ఏ రకంగా నడుస్తూ ఉంటారో అలాగే దేవుని ఆలోచనలకు అనుగుణంగా మనము నడవడానికి అక్కడే ప్రాథమికమైనటువంటి విద్య మనకు జ్ఞానస్నానము ద్వారానే ప్రారంభమవుతూ ఉంటుంది. కాస్త బుద్ధి జ్ఞానం రాగానే ఇందాక చెప్పినట్లుగా పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనాన్ని ఇస్తూ ఉన్నాము. అది మనకు దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మనలో ఉన్నటువంటి జ్ఞానము సరైనటువంటి పంథాలో వినియోగింపబడడానికి, ఏ పని చేసినా తెలివితేటలతో చేయడము కోసము, మనలో దైవభక్తిని పెంపొందించుకోవడం కోసము పవిత్రాత్మ దేవుడు మనకు వరాలు ఇస్తూ ఉన్నారు. ఆ వరాలతో మనము ఆరోగ్యకరంగా ఎదగడానికి అనువైనటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి మనుషులుగా, నిజమైనటువంటి యోధులుగా మనము మన జీవితంలో ముందడుగు వేయడానికి మనకు సాక్షాత్తు ప్రభువు తన శరీర రక్తాలే బలంగా ఇస్తూ ఉన్నారు. ఆ శరీర రక్తాలతో పోషింపబడుతూ ఉన్నాము. ఏలీ ప్రవక్త దేవుడు పంపినటువంటి భోజనాన్ని 2 సార్లు భుజించినందుకే 40 రోజుల పాటు ఏకబిగిన ఆయన హోరేబు పర్వతానికి నడిచి వెళ్ళగలిగితే, మరి మనము సాధ్యమైనన్ని సార్లు ప్రతి వారము లేక ప్రతిరోజు స్వీకరించేటువంటి ఈ క్రీస్తు శరీర రక్తాల బలము మనలను ఇంకెంత బలవంతులుగా ముందుకు నడిపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుంటే మనమెంత బలవంతులము అనేటువంటిది మనకు తెలిసిపోతూ ఉంటుంది. శారీరకపరమైనటువంటి వ్యామోహాలు మనలోనికి రాకుండా వచ్చిన వాటిని అధిగమించడానికి, వివిధ రకాలైనటువంటి శోధనలు అన్నిటినీ జయించి అధిగమించడానికి మనకు పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము ఇవ్వబడింది. ఈ దివ్య సంస్కారము చేసేటువంటిది ఏమిటి? ఏదో కేవలం మన పాపాలు తొలగించడం మాత్రమే కాదు. మనము సరిగ్గా పాప సంకీర్తనం కనుక చేయాలి అని అనుకుంటే మొదటిగా మనము కూర్చొని మన జీవితం ఏంటనేది పరిశీలించుకోవాలి. గత పాప సంకీర్తనం నుంచి ఈ పాప సంకీర్తన వరకు నీవు ఏమేమి పాపాలు చేశావు అనేటువంటిదే జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాప సంకీర్తనము దగ్గరలో గురువు దగ్గరకు వెళ్ళేది మన పాపాలు చెప్పడానికి, కానీ
మనం ఏం గొప్ప పనులు చేశామో మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి కాదు. కష్ట సుఖాలు చెప్పుకోవడానికి అది వేరే విషయము చెప్పుకోవచ్చు, కానీ అక్కడ కాదు. అక్కడ కేవలము నీవు ఏ పాపాలు చేశావో అనేటువంటిది అవలోకన చేసుకుని వాటిని గురువు ద్వారా దేవునికి బయలుపరచాలి. అప్పుడు గురువు నీకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మనము వినాలి. అప్పుడు గురువుకు అర్థమయ్యేటువంటి రీతిలో నీవు గనుక నీ జీవితాన్ని అక్కడ బయలుపరిచినట్లయితే గురువు చాలా స్పష్టంగా మళ్ళీ నువ్వు ఏం చేయాలి, ఆ పాపం నుంచి ఎలా బయటపడాలి, ఏ విధముగా ఆ బలహీనతలను జయించాలి, మళ్ళీ పుణ్య వ్యక్తిగా ఏ విధముగా నీవు జీవించాలి అనేటువంటి సలహాలను గురువు ఇస్తూ ఉంటారు. అది అసలైనటువంటి పాప సంకీర్తనము. అది లేకపోతే అదే మన జీవితాన్ని మార్పు చేస్తూ ఉంటుంది. కేవలము పాపాలు మన్నించడం మాత్రమే కాదు. పాపాలు మన్నించడము కేవలం అక్కడ మాత్రమే జరగడం లేదు. రకరకాల సందర్భాల్లో కూడా పాపాలు మన్నించబడుతూ ఉన్నాయి. కానీ అక్కడ పాప మన్నింపుకు మిగిలిన చోట్ల ఉండే పాప మన్నింపుకు ప్రధానమైనటువంటి తేడా, అక్కడ నీ జీవితము మలచబడుతూ ఉంటుంది, నీ ఆలోచనలు మలచబడుతూ ఉంటాయి. నీవు దానిలో నుంచి బయటికి రావడానికి మరొక మార్గం నీకు చూపించబడుతూ ఉంటుంది. ఈ విధముగా మన బలహీనతలు జయించడానికి, ప్రక్కదోవ పట్టకుండా తిన్నని మార్గంలో వెళ్ళడానికి ప్రభువు పాప సంకీర్తనం అనేటువంటి ఆ దివ్య సంస్కారాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనము శారీరకంగా బలహీనలమైతే మానసికంగా బలహీనలమవుతాము, అందరికీ తెలిసినటువంటి సత్యమే. అందుకే ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అనేటువంటి సంస్కారాన్ని స్థాపించారు. చాలాసార్లు అనుకుంటాము వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అంటే అది ఇచ్చిన తర్వాత చచ్చిపోవాలి అని, కానీ తప్పుడు భావము అది. ఎందుకు వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అంటే వాళ్ళు తిరిగి స్వస్థత పొందడానికి, శారీరకంగా బలాన్ని పుంజుకోవడానికి, మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి మనము వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఇస్తూ ఉన్నాము. కాబట్టి శారీరకముగా మనము బలహీనలమైతే దాన్ని మళ్ళీ ఆ బలం పుంజుకోవడానికి ఈ వివిధ రకాలైనటువంటి వ్యాధులు మనలను చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి బయటపడడానికి మనకు స్వస్థతనిచ్చేటువంటి దివ్య సంస్కారము ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనము. ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలకు, ప్రశాంతమైనటువంటి వాతావరణానికి, మంచి సామాజిక జీవన విధానానికి మనకు ఇదిగో ఈ జ్ఞాన వివాహము అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్థాపించారు. వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైతే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మనిషి జీవితము కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతూ ఉంటుంది. అందుకే కథోలిక శ్రీ సభలో మనము ఈ కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఎదగాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ అవసరము. లేకపోతే మనిషి సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశాలు కుదరవు, దొరకవు కూడాను. అందుకే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మానవ జీవనము కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు అక్కడ జ్ఞాన వివాహం అనేటువంటి దివ్య సంస్కారము కూడా స్థాపిస్తూ ఉన్నారు. వీటినన్నిటినీ నడిపించడానికి మనలను ఎప్పటికప్పుడు గొర్రెల కాపరిలా మన వెనక ఉంటూ ఈ దివ్య సంస్కారాల ద్వారా మనము మన నియమబద్ధ ప్రణాళికలో పయనించడానికి, దానిని నెరవేర్చుకోవడానికి, మన దీక్షను పటిష్టంగా అంకితాభావముతో చేయడం కోసం మనకు గురువులు అవసరము. అందుకే గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఈ విధముగా 7 దివ్య సంస్కారాలు మన జీవితం మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నాయి, పుట్టుక దగ్గర నుంచి మరణము వరకు కూడా. తద్వారా మన జీవితానికి ప్రణాళిక, అసలు ఎంతకంటే గొప్ప ప్రణాళిక ఎక్కడ ఉంటుంది చెప్పండి? సరైనటువంటి జీవితం జీవించడానికి, ఆనందకరమైనటువంటి జీవితం జీవించడానికి, ప్రశాంతమైనటువంటి జీవితం జీవించడానికి ఎంతకంటే గొప్ప ప్రణాళిక ఈ భూలోకంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. అది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే ఒక ఇంజనీరుగా మనకు ఇదిగో ఈ ప్రణాళికను వేస్తూ ఉన్నారు. ఈ ప్రణాళికను మనం అనుసరిస్తే చాలు, మనము ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇక 4వ లక్షణము అవసరమైనటువంటిది త్యాగపూరిత మనస్తత్వము. త్యాగపూరిత గుణమే కనుక లేకపోతే మళ్ళీ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారుతూ ఉంటుంది. ప్రభువేమంటూ ఉన్నారు, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు.
ఈ లోకంలో అన్ని బంధాల కంటే కూడా రక్త సంబంధము చాలా గొప్పది, పటిష్టమైనటువంటిది. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా రక్త సంబంధీకులు. మరి ఈ బంధాలు ఎంత పటిష్టమైనటువంటివి అయినప్పుడు వాటిని వదులుకోవడానికి సాధారణంగా మనము ఇష్టపడము. వాటిని ఎంత కష్టమైన నష్టమైన అంటి పెట్టుకుని ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ప్రభువేమంటూ ఉన్నారు, వాటిని సహితము త్యజించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనములో ఎలా అంటూ ఉన్నారు, నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనను. మనం ఏదో పోగొట్టుకుంటున్నాము అని అనుకుంటాం, కానీ వాస్తవానికి పోగొట్టుకోవడం అంతకంటే ఎక్కువగా మనము సంపాదించుకుంటూ ఉన్నాము. మనము పోగొట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా మనకు తిరిగి వస్తుంది. అందుకే ప్రభు అంతకుముందు అన్నారు, తల్లిదండ్రులను, బిడ్డలను వీళ్ళందరినీ పోగొట్టుకుంటే మళ్ళీ నూరంతలుగా పొందుతావు అని ఊరికే చెప్పలేదు ప్రభువు. కాబట్టి మనం పోగొట్టుకునేటువంటి ప్రతిదీ కూడా మనకు తిరిగి మన చెంతకే చేరుతూ ఉంటుంది. పోగొట్టుకోకపోతే మనకేమీ రాదు. అందుకే ధనికుడైనటువంటి యువకుడు వచ్చాడు. ఆయన ధనాన్ని పోగొట్టుకోవడానికి ప్రభు కోసం ఇష్టపడలా. ఏం చేశాడు? విచారముతో వెళ్ళాడు. ఆనందముతో వచ్చాడు ప్రభువు దగ్గరికి, కానీ విచారముతో వెళ్ళాడు. ప్రభువు దగ్గరికి వస్తే మనం ఆనందంతో వెళ్ళాలి, కానీ ఇక్కడ ఆయన విచారముతో పోయాడు. ఎందుకు? ప్రభువు కోసం త్యాగము చేయడానికి ఇష్టపడలా. కానీ అదే జక్కేయుడు ఏం చేశాడు? ప్రభు వచ్చేటప్పుడు అదొక రకమైనటువంటి ఆతృత, ఆనందము. ప్రభువు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ ఆనందాన్ని శాశ్వతం చేయాలనుకున్నాడు. ఆ ఆనందాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ సంతోషాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ సంతోషం కలకాలము తనతో పాటు ఉండాలి అంటే ఏదైనా సరే పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అందరూ అనుకున్నారు ఆస్తిపాస్తులన్నీ వదిలేసుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, రోడ్డున పడ్డాడు అనుకున్నారు. కానీ ఆయన పోగొట్టుకున్నది వృధా కాలేదు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అసలు జీవిత లక్ష్యమే ఆయన ఇంట్లో వచ్చి పడింది, తాను అడగకుండానే. కాబట్టి పోగొట్టుకున్నటువంటిది ఏది కూడా వృధా కాదు. నీవు దేవుని కోసం ఏది త్యాగము చేసినప్పటికీ అది వృధా కాదు. దేవుని కోసము నీవు ఏ విధమైనటువంటి త్యాగపూరిత మనస్తత్వముతో జీవించినా అది వృధా కాదు. అది తిరిగి నీకే 100 రెట్లు మేలు చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అందుకే ఈ ప్రభువు కూడా చాలాసార్లు అపోస్తలులతో చెబుతూ ఉన్నారు. రాయప్ప గారు అంటూ ఉన్నారు, ఏమండి మేము అన్నీ వదులుకొని మీతో వస్తూ ఉన్నాము, మాకేమిటి లాభము అని. ప్రభువు అప్పుడు చెబుతూ ఉన్నారు, నన్ను అనుసరించినటువంటి మీరు ఎక్కడుంటారు? నాతో పాటు ఉంటారు, నాతో పాటు సింహాసనాల మీద ఉంటారు, నాతో పాటు తీర్పు తీరుస్తారు. అంటే తనతో సమాన స్థాయికి వాళ్ళు తీసుకుని రాబడుతూ ఉన్నారు. అన్నీ వదులుకొని ప్రభువుని అనుసరించారు. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు అని అందరూ అనుకున్నారేమో ఆ రోజుల్లో, కానీ వాళ్ళు పోగొట్టుకోవడం లేదు. దేవునితో సమాన స్థాయికి వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయములు అంటూ ఉన్నారు, ఎప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచుచున్నాము. ఆయన చాలా గొప్ప మేధావి, కానీ అన్నిటినీ కూడా ఏమంటున్నాడు? ఈ లోకపు చెత్తగా ఉంచుతూ ఉన్నాను, పూర్తిగా వదిలేస్తూ ఉన్నాను. తనకున్న వాక్చాతుర్యమే కానీ, తనకున్న పాండిత్యమే కానీ, తనకున్నటువంటి మేధా సంపత్తే కానీ అన్నిటినీ కూడా క్రీస్తు కోసము వదిలివేస్తున్నాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అలా వదిలివేయగలిగినప్పుడే మనము తిరిగి సంపాదించుకోవడానికి అవకాశము కలుగుతుంది, మనము రక్షణ పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడాను ప్రభువు చెప్పినటువంటి మాట, త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. కాబట్టి ఆ నిత్య జీవ వారసత్వాన్ని కోసము మనము ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధముగా ఉండాలి. ఇక 4వది చివరి లక్షణము స్వయం సిలువ. స్వయం సిలువ. మన జీవితము ఏదో పూలపాన్పు కాదు, ఎప్పుడూ కూడా అది కష్ట సుఖాలతో ఉన్నటువంటిది. అందరికీ తెలిసిందే, చీకటి వెలుగులు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉంటూ ఉంటాయి. కాకపోతే మన ఆశ ఎప్పుడూ కూడా ఏమిటి? సంతోషంగా జీవించాలి అని చెప్పి మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఏ బాధలు, ఇబ్బందులు ఉండకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. సౌకర్యవంతంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. మరీ అయితే కాస్త విలాసవంతంగా జీవించాలని కూడా మనిషి ఆశపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే
మనము కష్ట సుఖాలకు అంటే అన్నిటినీ సమానంగా తీసుకునేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. బాధలు వచ్చినప్పుడు లేక సంతోషము కలిగినప్పుడు రెండిటినీ కూడా సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అంతేగాని నాకు అన్ని సుఖాలే కావాలి అనుకొని కష్టం రాగానే వెన్నిచ్చి పారిపోవడము అనేటువంటిదే మంచి లక్షణం కాదు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, ఆనందంగా ఉన్నంతసేపు దేవుడు దేవాలయము అన్నీ కూడా అంటే పెట్టుకుని చాలా భక్తిగా ఉంటారు. ఎప్పుడైతే తాము అనుకున్నటువంటిది నెరవేరలేదో లేకపోతే అనుకోకుండా అనేకమైనటువంటి కష్టాలు ఒకేసారి వచ్చి మీదపడి ఊపిరాడక చేస్తూ ఉంటాయో అలాంటి సమయంలో ఈ దేవుణ్ణి వదిలివేస్తూ ఉంటాము. ఎప్పుడూ అలాంటి పనులు చేయకూడదు. దేవుడు సంతోషాన్ని ఇచ్చినప్పుడు మనం ఆనందంతో గంతులేసాము, దేవుడు మేలులు చేసినప్పుడు సంతోషపడ్డాము. మరి అదే దేవుడు మళ్ళీ తిరిగి కష్టాలు వచ్చినప్పుడు మనము వాటిని భరించేటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి. సంతోషాన్ని స్వీకరించినప్పుడు దుఃఖాన్ని ఎందుకు స్వీకరించము? అసలు సంతోషాన్ని మనము ఆస్వాదించాలి అంటే దుఃఖము ఉండాలి. మనకు చెమట పోస్తేనే ఈ ఫ్యాన్ విలువ ఏంటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అసలు చెమట పోస్తేనే మనకు ఫ్యాన్ అవసరం అవుతూ ఉంటుంది. చెమటే పోయలేదనుకోండి ఫ్యాన్తో మనకు పని ఉంటుంది. కాబట్టి సంతోషం కావాలి అంటే దుఃఖం ఉండాలి, ఆనందము కావాలి అంటే బాధ ఉండాలి. అవి ఉంటేనే ఒకదానికొకటి అవి కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రెంటిని విడదీయలేము ఎప్పుడూ కూడా. కాబట్టి మనము సుఖాలను ఆనందాలను ఎంతగా ఆస్వాదిస్తూ ఉంటామో అలాగే బాధలను కష్టాలను కూడా స్వీకరించేటువంటి మనస్తత్వము ఎప్పుడూ కూడా ఉండాలి. ప్రభువు కూడా తన శిష్యుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నారు? తండ్రి, వీళ్లను ఈ లోకము నుండి తీసుకొని పొమ్మని అనడం లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టాలు బాధలు ఇవన్నీ పడతారు. అందుకని అసలు ఇక్కడ ఉండకూడదు వాళ్ళని చెప్పి నేను కోరుకోవడం లేదు. దుష్టుల నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. దుష్టుల నుంచి మాత్రమే కాపాడమని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి కష్టాలు బాధలు నష్టాలు వస్తాయి, వాటి నుంచి పారిపోవటం కాదు, కానీ వాటిని అధిగమించేటువంటి మార్గాన్ని మనము ఎన్నుకోవాలి. అందుకే ఒలివేతు వనములో ప్రభువు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎప్పుడైతే తన శ్రమలో మరణాన్ని తాను జ్ఞాపకం తెచ్చుకున్నారో ఈ మట్టి శరీరము అక్కడ చిగురుటాకులా కంపించిపోతూ ఉంటుంది. తండ్రి, సాధ్యమైతే ఈ పాత్ర నా నుండి తొలగించండి, ఈ బాధలు నేను పడలేనేమో, కాబట్టి ఈ పని ఇంకెవరికన్నా అప్పగించండి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని అలాగే ఉండనివ్వలేదు. ఆ శోధనను అధిగమిస్తూ ఉన్నారు, ఆ కష్టాన్ని అధిగమిస్తూ ఉన్నారు. నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. ఎందుకో నీ చిత్తం అంటే నీ చిత్తాన్ని చేయడంలోనే నాకు ఆనందం ఉంది, నీ ఇష్టాన్ని చేయడంలోనే నాకు సంతోషం ఉంది, నీకు నచ్చింది చేయడంలోనే నాకు సంతోషం ఉంది. కాబట్టి నా ఇష్టాలను ప్రక్కన పెట్టి నీ ఆనందము కోసము, నీ సంతోషము కోసము, నీ మనస్సుకు తగినట్లుగా నడవడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పి ప్రభువు అక్కడ తనను తాను అర్పించుకుంటూ ఉన్నారు. అది మనం ఎప్పుడూ కూడా ఉండాల్సినటువంటిదే. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని పెద్దలు కూడా అంటూ ఉంటారు. కష్టాలు వచ్చినంత మాత్రం చేత మనం ఎప్పుడూ కూడా విడనాడబడము, అది మరచిపోకూడదు. ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టారు అని దాని అర్థం కాదు. ఏ కష్టము వచ్చినప్పటికీ దేవుడు మనకు తోడుగానే ఉంటూ ఉన్నారు. అందుకే చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 8-10 వచనాల్లో ఇలా చెబుతూ ఉన్నారు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు, మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు, శత్రువులు పెక్కు మంది ఉన్నను ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు, తీవ్రముగా గాయములు తగిలినను మేము నశింపలేదు, సర్వదా మేము మా భౌతిక శరీరములతో యేసు మరణమును మోయుచుందుము. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన చెబుతూ ఉన్నారు. మనకు చాలా ఊరటను ఇచ్చేటువంటి మాటలు. చాలాసార్లు అందరూ మనల్ని వదిలివేశారు, శత్రువులుగా చూశారు అనుకుంటారు. నిజంగా అందరూ శత్రువులుగా చూస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు మనకు తోడుగా నిలబడడానికి. అందరూ మనల్ని అసహించుకుంటున్నారని మనం అనుకోవచ్చేమో, కానీ మనకు తోడుగా సాయంగా ఉండేటువంటి వాళ్ళు, మనల్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో సాయం చేయడం లేదో అనుకుంటామేమో, కానీ ఎవరో ఒకరు మనకు సాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా పూర్తిగా మనము విడనాడబడము అనేటువంటిదే ప్రాథమిక సూత్రము. ఎందుకు అంటే దేవుడు మనలను ప్రేమించారు కాబట్టి, మన కోసమే మనిషిగా జన్మించారు కాబట్టి ఏ ఒక్కరూ నశింపడము ఆయన చిత్తము కాదు. అందుకే ఎప్పటికప్పుడు మనలను చేయి పట్టుకొని
ఒక తండ్రి మాదిరిగా నడిపిస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనము మన సిలువలను కూడా మోసుకుంటూ వెళ్ళాలి. ఏదో నాన్న భుజాల మీద ఎక్కేసి హాయిగా నడిచే పని లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. అది కొంతకాలమే. ఎంతకాలం ఎత్తుకుంటారు మీరు పిల్లల్ని నడిచేటప్పుడు? కాస్త అడుగులు వేయడం మొదలు పెట్టంగానే భుజాలు ఎక్కుతానని వాళ్ళు మారం చేస్తే 4 తగిలిచ్చి నడిపిస్తాము కింద మనము. కాబట్టి ఆ కష్టము బాధ అనేటువంటిది వాళ్లకు అలవాటు కావాలి. అలాగే ఇక్కడ కూడాను దేవుడు మనలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న మన సిలువను మనం మోయాలి. ప్రభువు సిలువ మోసి అమ్మాయి మీకు ఇదిగో రక్షణ వచ్చేసింది, రెడీగా ఉంది, అందరూ వచ్చి దూరేసేయండి పరలోక రాజ్యంలో అని చెప్పడం లేదు. మన మోక్షాన్ని మనం సంపాదించుకునే మార్గాన్నే చూపించారు. కాబట్టి దాన్ని మనం సంపాదించుకోవాలి, దానికోసం కష్టపడాలి, దానికోసం బాధపడాలి. అలా మనం సంపాదించుకున్నప్పుడే అది ఆనందం. ఏదో శిలువ మీద దొంగల అదృష్టం కొద్దీ గప్పుకుని ఆఖరిలో దూరాడు, కానీ అందరికీ అలాంటిదంటే పనికొచ్చేది కదా. అది కూడా ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నాడు కాబట్టే ప్రభు ఆ పరలోక ప్రవేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన కూడా ఊరికనే ఏం పోలేదు. కాబట్టి ఇక్కడ మనము కూడా అంతే, మన సిలువను మనమే మోయాలి. నీకున్న బాధ్యతలే నీ సిలువలో. ఇంటిలో భర్తగా నీ బాధ్యత ఉంది, భార్యగా నీ బాధ్యత ఉంది, పిల్లలుగా నీకు బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలను తప్పించుకుందాము అనుకుంటే కుదిరేటువంటి పని కాదు. ఎప్పుడూ కూడా మన ఇష్టం వచ్చినట్లే మిగతా వాళ్ళు చేస్తారులే నాకేం పని లేదు అనుకోవడం కాదు. భర్త చేస్తుందా చేస్తాడని భార్య వదిలేయడం కానీ, భార్య చేస్తుందని భర్త వదిలేయడం కానీ, అన్నీ వాళ్ళే చూసుకుంటారని పిల్లలు వదిలేయడం కానీ కాదు. ఎవరికి వారు తమకున్నటువంటి బాధ్యతలు నిక్కచ్చిగా నెరవేర్చగలగాలి. ఆ బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఏ ఒక్కరు గాడి తప్పినా ఆ సంసారము కుంటుబడుతూ ఉంటుంది. ఏ ఒక్కరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినా ఆ జీవితము, ఆ కుటుంబము అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. అది పటిష్టంగా ఉండాలి అంటే, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోవాలి. బాధ్యత రాహిత్యంగా ఎవరు కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడే, బాధ్యతగా ఉన్నప్పుడే మనము ఎంత కష్టమైనా సరే నలుగురు కలిసి మోస్తారు. ఒక్కళ్ళే బాధపడాల్సినటువంటి అవసరము ఉండదు. అప్పుడు ఎంత బాధ అయినా సరే తేలికగా మోయడానికి అవకాశం కలుగుతుంది. ఎలాంటి కష్టమైనా అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. అసలు వీళ్ళే తినగా ఉండకపోతే ఆ బాధ కంటే ఏ బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. అన్ని బాధలు మోయడానికి ఎంత కష్టం అవుతుంది భార్య కానీ భర్త కానీ ఎవరికైనా సరే. కానీ ఇద్దరూ కలిసి సమానంగా సరిగ్గా బాధ్యతాయుతంగా ఉంటే ఎలాంటి కష్టమైనా సరే భరించడానికి చాలా తేలికవుతుంది. అలాగే బిడ్డలను కూడా మంచి వ్యక్తులుగా పెంచడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 సూత్రాలను కూడా మనము ఎప్పుడూ కూడా మరవకుండా, ఈ 4 సూత్రాలతో కూడినటువంటి దీక్ష మనము గట్టిగా పూనినట్లయితే, కార్యదక్షతతో మనము ముందుకు ప్రభువు నేర్పినటువంటి ఆ దీనత్వము అనేటువంటి ఆ మార్గములో సురక్షితంగా ప్రయాణం చేసి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి లేక చేరడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి అందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.